హే మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్రయామ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి డెలిషియస్ పాలకూర పప్పు. ఉపవాసం ఉన్న రోజు వేడి వేడి అన్నం, పాలకూర పప్పు అండ్ అప్పడాలు డెడ్లీ కాంబో. ఏమంటారు? సరే, మరి రెసిపీ చూసేద్దామా అండి. ముందుగా కుక్కర్లో కందిపప్పు, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, ఆయిల్, పాలకూర అండ్ వాటర్ వేసి కుక్కర్ 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చాక లిడ్ తీసి స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కచ్చపచ్చగా దచ్చిన ఎల్లిపాయలు, ఆనియన్ వేసి వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ అండ్ టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని 10 minutes పాటు ఉడికించుకోవాలి. అంతే మచాస్, మన డెలిషియస్ పాలకూర పప్పు రెడీ. చూసారు కదా ఎంత సింపుల్. వేడి వేడి అన్నంతో అద్దరిపోద్ది అంతే. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.